వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్లో ముందుకు వెళ్ళడానికి, కెరీర్ని ప్లాన్ చేసుకోవడానికి సజెషన్స్ కావచ్చు, కెరీర్ గైడెన్స్ కానీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి డాక్టర్ సతీష్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. ఏ ఎగ్జామ్కైనా ఇవాళ మన టాపిక్ వచ్చేసి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అని అవన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు సార్. ఏ ఎగ్జామ్కైనా ఎంత టీచర్ ఉన్నా కూడా సెల్ఫ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెన్స్. డీప్ సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎన్ని గంటలు చదవాలి? జనరల్గానండి, సెల్ఫ్ స్టడీ చేయడం అనేది ప్రతి విద్యార్థికి తప్పనిసరి. ఎంత టీచర్ ఉన్నా, ఎంత గొప్ప టీచర్ ఉన్నా, ఎంత బెస్ట్ టాప్ కాలేజీలో మీరు చదివినా, ఎలాంటి చోట చదివినా సెల్ఫ్ స్టడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎక్కువ చదవాలి కూడా. ఒకటి. రెండోది ఏంటంటేనండి, మన కాలేజీకి వెళ్ళడం, యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళామనుకోండి, ఏదైనా అండర్ గ్రాడ్యుయేషన్ చదవడానికి వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు కాలేజెస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ టు గివ్ ద ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనే కావాలనుకుంటే ఆన్లైన్లో చదవచ్చు, అసలు కాలేజీకి వెళ్ళక్కర్లా. ఈరోజు ఇంట్లో కూర్చుంటే ఆక్స్ఫర్డ్ది, ఎంఐటీది, లేకపోతేనేమో సో పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కాలేజీలో వాళ్ళు కూడా ఆన్లైన్లో ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఇంట్లో కూర్చుని కూడా చదివించుకోవచ్చు. మీరు కాలేజీస్కి వెళ్ళడం అనేది చదువు గురించి మాత్రమే కాదు, ఒక పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి, ఏది మంచిది ఏది చెడు తెలుసుకోవడానికి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఏది ఎథికల్లో ఏది నాన్ ఎథికల్లో, అసలు సొసైటీ అంటే ఏంటి, జనాల మధ్యలో ఎట్లా ఉండాలి, ఒక నెట్వర్కింగ్ ఏ విధంగా మనం బిల్డ్ చేసుకోవాలి, స్కిల్ సెట్ని అదర్ దాన్ నాన్ అకాడమికల్ స్కిల్ సెట్ని ప్లస్ అకాడమికల్ స్కిల్ సెట్ని పెంపొందించుకోవడానికి కాలేజీకి వెళ్తున్నాం. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్. ఒకవేళ మీరు C++ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, C++ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఐఐటి ముంబైలోనే క్లాస్ వినక్కర్లా. మీరు హైదరాబాద్లో కూర్చుని ఆన్లైన్లోకి వెళ్ళి C++ లాంగ్వేజ్ని కూడా నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ చేయాలన్నా కూడా లీట్ కోడ్డో లేకపోతే నీట్ కోడ్డో చాలా రకరకాల గిడ్డి హ్యాప్లో ఇలాంటి పెద్ద పెద్ద వెబ్సైట్లోనే నేర్చేసుకోవచ్చు. ఇక్కడ చదవడం అనేది ఏదైతే ఉంటుందనంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మన అండర్ గ్రాడ్యుయేషన్ దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యంగా మనం తెచ్చుకోవడం ఒక పార్ట్ అంతే. అందువల్ల ఒక పర్టికులర్ కాలేజీకి మనం వెళ్ళినప్పుడు, సరే జూనియర్ కాలేజీకి వెళ్తున్నామా, కాలేజీకి వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్లో ఫ్యాకల్టీ సరిగ్గా ఉన్నారా, సరిగ్గా లేకపోయినా, సరిగ్గా చెప్పినా సరిగ్గా చెప్పకపోయినా, ఒక నెగిటివ్ ఒపీనియన్తో మొత్తం కాలేజీ లైఫ్ని దుర్భరం చేసుకునే పరిస్థితి మనం రాకూడదు. అంతే కదండి, 10 రకాల ఇష్యూస్ ఉంటాయి కాలేజీ అంటే. సో చదవడం అనేది ఏదైతే ఉంటుందో, ఒక ప్రొఫెసర్ వచ్చి నిజంగా చెప్పిన, మంచి టాప్ కాలేజీకే వెళ్ళారు మీరు, ప్రొఫెసర్ వచ్చి చెప్పిన జనరల్గానంటే 10 to 20% ఆఫ్ ది కంటెంటే ఫ్యాకల్టీ చెప్తారు. నేను కూడా చాలా కాలం టీచింగ్ చేశాను. కాన్సెప్ట్ చెప్పడం, ఏదైనా డెరివేషన్స్ లాంటివి ఉంటే చెప్పి వదిలేస్తారు, టీచర్ పని అది. మిగిలినటువంటిది విధానం ఏదైతే లెర్నింగ్ ఉంటుందో, మన బ్రెయిన్కి ఉన్న కెపాసిటీ, హ్యూమన్ బ్రెయిన్కి ఉన్న పవర్ ఏంటంటే, మీరు కంటిన్యూస్గా కానీ ఒక దాని మీద మీరు స్టడీ చేయడం లేకపోతే చూడటం కానీ, దానికి సంబంధించిన క్యూరియాసిటీ కానీ బిల్డ్ చేసుకుంటే ఎలాంటి విషయాన్నైనా తెలుసుకునేటువంటి జ్ఞానం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మీరు కూడా చాలా ఫోకస్డ్గా తెలుసుకోవాలి అనిపించిన మెడికల్ పుస్తకం తీశారనుకోండి, మీ క్యూరియాసిటీ ఉండాలి. హార్ట్ ఎలా పనిచేస్తుందని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, క్యూరియస్గా ఉన్నారు మీరు, లేదు తెలుసుకోవాలన్న ఒక రకమైన దీంతో ఉన్నారు కదా, మెడికల్ బుక్ ఇస్తే చదువుతారు మీరు. ఎందుకంటే మీకు మనసు కోరుతుంది, అంటే నేను అసలు హార్ట్ ఎలా పనిచేస్తా తెలుసుకుందాం అన్న కోరిక ఉంది చూసారా, చాలు. మీరు జర్నలిజం మనిషి అయినప్పటికీ కూడా మీకు మెడిసిన్ బుక్ ఇచ్చినట్లయితే మీరు డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఫోకస్ పెట్టి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే క్యూరియాసిటీ అన్న పదం ఏదైతే ఉందో దాన్ని చాలా ఇంపార్టెంట్ అండి సెల్ఫ్ స్టడీకి. ఫస్ట్ పాయింట్ అంటే ఒక మోటివేషన్ అది. రెండోది, సెల్ఫ్ స్టడీ చేయడానికి చాలామంది టైం వేస్ట్ అని చెప్పి చాలామంది ఎక్కువగా ఆలోచిస్తారంటే, ఎప్పుడు నుండి సెల్ఫ్ స్టడీ చేసే వ్యక్తికి టైం వేస్ట్ అని అనిపిస్తుంది, టైం వేస్టే. నేనే చెప్తున్నా, స్టార్టింగ్లో కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు, బేసిక్స్ నేర్చుకున్నప్పుడు టీచర్ చెప్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది, కొంచెం ఫాస్ట్గా వస్తుంది, కరెక్ట్, ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఓన్గా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా టైం పడుతుంది, ఎందుకంటే 3 సార్లు 4 సార్లు దాన్ని చదవలసి ఉంటుంది, అర్థం చేసుకోవాలి, దాని డెరివేషన్స్ ఏమన్నా ఇంకోటి అర్థం చేసుకోవాలి, ఇది ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ మూమెంటం వచ్చిన తర్వాత, ఒక్కసారి డీప్గా దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి, అది మీరు
అండర్స్టాండింగ్ అవుతున్న కొలది మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, ఆ భయం పోతుంది. ఒకటి ఫస్ట్ ఇనీషియల్గా మూమెంటం రావడానికి టైం పడుతుంది. ఒక్కసారి మీకు ఫస్ట్ ఇనీషియల్గా ఉన్నటువంటి 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో కొంచెం ఇబ్బంది పడినప్పటికీ, తక్కువ చదివినప్పటికీ, తక్కువ నేర్చుకున్నప్పటికీ, మిగతా విద్యార్థులు స్పీడ్గా నేర్చుకున్నప్పటికీ కంగారు పడకూడదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయ్యో మనం వెనకబడిపోతున్నామే, సిలబస్ అయిపోతుందే, పక్కనాడు ఎక్కువ చదివేస్తున్నాడే, ఇలా కంగారు పడకూడదు. ఎందుకంటే స్టార్టింగ్లోనండి ఎప్పుడునంటే తెలియని ఒక పనిని చేసినప్పుడు మూమెంటం రాదు, అంతే కదండి. మీకు తెలియని పని నేను ఇచ్చానండి సడన్గా ఈ రోజుని, భయం ఉంటుంది, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, టైం వేస్ట్ అయిపోతుందేమో అన్న ఒక రకమైనటువంటి ఫీల్ ఉంటుంది. అది వద్దని చెప్తున్నాను. ఇనీషియల్గా చేసినప్పుడు కాన్సెప్ట్స్ మీద, ఫౌండేషన్స్ మీద కానీ ఎక్కువగా గ్రిప్ పెట్టి ఒక 3 నుంచి 4 సార్లు కానీ ఇంట్రడక్షన్లో స్టార్టింగ్లో ఇచ్చిన పేజెస్ ఉంటాయండి. ప్రతి చాప్టర్కి చదివినట్లయితే ఫస్ట్ 3-4 పేజీలు ఇస్తాడు ఎప్పుడు థియరీ. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ బుక్ తీసినా దాన్ని 3-4 సార్లు చదివిన తర్వాత, ఎక్కువ అర్థం కాకపోయినా 3-4 సార్లు చదివిన తర్వాత, మ్యాక్సిమం ట్రై చేసిన తర్వాత, అర్థం కాకపోయినా అన్న పదాన్ని వాడుతున్నాను, అర్థం చేసుకో. మీరు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోండి. చెప్తాను దానికి టెక్నిక్. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి ప్రాబ్లం చేయండి. ప్రాబ్లం చేసినప్పుడు స్టక్ అవుతారు. స్టక్ అయిన చోట మీకు కాన్సెప్ట్ ఫండమెంటల్ అర్థం కాలేదు కదా, మళ్ళీ వెనక్కి రావాలి. ఎక్కడ స్టక్ అయ్యారో, ఏ కాన్సెప్ట్ అర్థం కాలేదో కరెక్ట్గా దాని రిలేటెడ్ పేజీలోకి వచ్చి ఆ థియరీని కానీ ఆ డెరివేషన్స్ కానీ మళ్ళీ చదవాలి. ముందు 4 సార్లు చదివినప్పుడు ఎందుకు చదువుతున్నారో తెలియదు, మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకని ఎందుకు చదువుతున్నారో మీకు తెలియదు, అది ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియదు, ఒక డైరెక్షన్ లేకుండా చదువుతున్నారు. అదే ఒక ప్రాబ్లం చేసినప్పుడు స్టక్ అయ్యారనుకోండి, స్టక్ అయినప్పుడు ఎందుకు స్టక్ అయ్యాను, ఇక్కడ నాకు ఐడియా రావట్లేదు, ఐడియా రాదు జనరల్గా, కొత్తగా వెనక్కి వచ్చి మళ్ళీ చదువుతారు. అంటే సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి ఉన్నటువంటి సీక్వెన్స్ ఎలా ఉంటుందంటేనండి, టీచర్ చెప్పినప్పుడు కాన్సెప్ట్స్ బాగా నేర్చుకుని ప్రాబ్లమ్స్ చేస్తారు పిల్లలు. సెల్ఫ్ స్టడీ అలా కాదు, ప్రాబ్లమ్స్ చేయడం ద్వారా కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, రివర్స్ అనమాట. ఫస్ట్ చదువుతాడు, పూర్తిగా అర్థం కాదు, అడిగి ప్రాబ్లం చేసేయాలి. స్టక్ అయిన చోటల్లా వెనక్కి వచ్చి రివ్యూ చేస్తూ ఉండాలి, చేసి మళ్ళీ ప్రాబ్లంకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుద్ది, కాన్సెప్ట్స్ అండ్ బేసిక్స్ లెర్నింగ్ త్రూ ప్రాబ్లమ్ సాల్వింగ్. టీచర్ చెప్పినప్పుడు ఎట్లా చెప్తాడు, స్టార్టింగ్ బేసిక్స్ని, ఫౌండేషన్స్ని చెప్పి, డెరివేషన్స్ అవి చెప్పి, ఫార్ములాని డెరైవ్ చేసి ఒక సిస్టమేటిక్గా చెప్పుకొస్తాడు, అర్థమైన తర్వాత ప్రాబ్లం చేయించాడు. ఇది స్లైట్గా డిఫరెంట్ అండి. ఇది చాలామందికి అర్థం కాకపోవడం వల్ల వదిలేస్తున్నారు సెల్ఫ్ స్టడీని. అంటే సీక్వెన్స్ని ఫస్ట్ చదవాలి, పూర్తిగా అర్థం కాకపోయినా 60-70% అర్థమైన ప్రాబ్లంకి వెళ్ళిపోండి దయచేసి. అక్కడ ఆగండి, ఆగిన చోట బ్రెయిన్ థింక్ చేస్తుంది, ఏంటిది ప్రాబ్లం, డేటా ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, మనకి ఎందుకు ఆగింది. మళ్ళీ వెనక్కి వచ్చి కరెక్ట్గా నెతుకుద్ది మీ కళ్ళు, ఇదేం రిలేటెడ్, ఇదేం నెతుకుద్ది కదండి. ఆ నెతకడమే పునాది. మీరు ఎక్కడ ఆగారో, స్పీడ్ బ్రేక్ ఎక్కడ పడిందో అది నెతకడానికి మీ బ్రెయిన్ ట్రై చేయడమే కీ పాయింట్ ఇక్కడ. అక్కడ మళ్ళీ నెతుకుద్ది ఆ 4 పేజీలు ఇలాగా మొత్తం చదువుతారు, ఎక్కడ ఉందో ఇది. ఆ ప్రాసెస్ చూసారా, దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్ ప్రాసెస్. అది ఎప్పుడైతే ఒక మనిషికి మీకు అలవాటు పడ్డారో, స్టార్టింగ్లో చాలా టైం పడుతుంది, మీరు వరి అవ్వద్దు. ఒక్కసారి స్టార్టింగ్ చాప్టర్స్లో మీకు ఆ గ్రిప్ దొరికితే, అంటే బేసిక్స్ ఫౌండేషన్ వచ్చినట్టే కదండి. నెక్స్ట్ చాప్టర్కి మరి ఈ బేసిక్స్ అవసరమే కదా, మూమెంటం ఉంటుంది. ప్లస్ లెర్నింగ్ సీక్వెన్స్ మీద మీకు అలవాటు పట్టు దొరికేస్తుంది. ఫస్ట్ సీక్వెన్స్ దొరకాలి కదండి, ఎలా చదవాలి, ఇంట్రడక్షన్ చదవాలి, ఫస్ట్ 2-3-4 పేజీలు థియరీ ఇస్తాడు, చదవాలి. అది చదవాలి అన్న విషయం మీకు క్లియర్గా తెలియాలి. డైరెక్ట్గా ప్రాబ్లమ్స్కి వెళ్ళకూడదు, చదవాలి. డెరివేషన్స్ కంపల్సరీ మనం చెయ్యాలి. మనకు కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు, కంగారు పడకూడదు, ప్రాబ్లమ్స్కి వెళ్ళాలి, చెయ్యి వెనక, ఇదంతా ఒక సైకిల్ అవ్వాలి మీకు. అప్పుడు నెక్స్ట్ 3 నెలల తర్వాత 4 తర్వాత చదివినప్పుడు మీకు తెలుసు, ఓకే ఇలా జరుగుద్దని మీకు ముందే తెలుసు, కాబట్టి మీరు కంగారు పడరు, అంతే కదండి. ఎవరైనా అంతే కదా, కంగారు పడరు, కాబట్టి మీకు ఆ లెర్నింగ్ ఉంటుంది. కానీ ఇందులో పిల్లలు ఫేస్ చేసేది ఏంటంటే, అండర్ గ్రాడ్యుయేషన్లో చాలామంది పిల్లలు ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నారు బీటెక్ అని. ఇప్పుడు జూలై ఆగస్ట్ వచ్చింది కాబట్టి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళని కూడా నేను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. ఈవెన్ అదర్ జేఈ ప్రిపేర్ పిల్లలు ఏంటంటే, పక్కన ఉన్న విద్యార్థులు స్పీడ్గా చదివి షార్ట్ కట్ మెథడ్లు ఉంటాయి. ఫార్ములాస్ ఎవడో చెప్తాడు మాస్టర్, ఇది షార్ట్ కట్ మెథడ్, ఇది షార్ట్ కట్ మెథడ్, లేకపోతే స్పీడ్గా ఫార్ములా నేర్చుకోవడం, ఫార్ములా ప్రాబ్లమ్ చేసాడు, స్పీడ్గా చేస్తాడు పక్కనోడు, వీడికి కంగారు వచ్చేస్తూ ఉంటుంది. అది నేను కూడా ఫేస్ చేశాను. అదేంటాడు ఫాస్ట్గా చేసేస్తున్నాడు, ఆడేమో షార్ట్ కట్స్ వాడుతున్నాడు. ఇలా కంగారు వచ్చినప్పుడు ఇది సెల్ఫ్ లెర్నింగ్లో టైం డిలే అవుతుంది చూసారండి. ఈ డిలే అయినప్పుడు ఆ డిస్టర్బెన్స్ పక్కనోడితో కంపేర్ చేసుకుంటే మాత్రం మొత్తం ఇబ్బంది పడిపోతాడు. ఎప్పుడునంటే షార్ట్ కట్స్ను సరైన కాన్సెప్ట్స్ లేకుండా నేర్చుకున్న విద్య టెంపరీగా తక్కువ చాప్టర్ల మీద మీకు రిలీఫ్ దొరకవచ్చు, కానీ
రాను రాను సిలబస్ పెరుగుద్దా? అవును. సంవత్సరం 2 సంవత్సరాలకి సిలబస్ ఎంత పెరిగినప్పుడు ఎప్పుడు కూడా మీరు టెంపరీగా చదువుకున్నది కానీ షార్ట్ కట్ మెథడ్స్ కానీ ఒక 10 అసలు దేనికి పనికిరాదంటది. మీరు తక్కువ కంటెంట్ ఉన్నప్పుడే బట్టి కొట్టగలరు, తక్కువ ఉన్నప్పుడే ఫార్ములా గుర్తుపెట్టుకోగలరు. కంటెంట్ ఎంత అయితే ఒక మనిషి ఎవరి వల్ల అవుతుందా గుర్తుపెట్టుకోవడం? కాన్సెప్ట్స్ క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తే సిలబస్ ఎంత హెవీ ఉన్నప్పటికీ వాడు దాన్ని హ్యాండిల్ చేయగలడు. అంటే ఇనీషియల్గా మీకు ఫాస్ట్గా అయిపోతుంది షార్ట్ కట్స్ నేర్చుకుంటే, థియరీ చదవకుండా కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా ఫార్ములాస్ నేర్చుకుని డైరెక్ట్గా చేస్తే ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటుంది, గుర్తుపెట్టుకున్నట్టు అయిపోతుంది, మీరు ఫాస్ట్గా చేసేస్తారు, ఎక్సర్సైజ్ చేసేస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అందుగురించే మనం చెప్పడం కూడా డీప్ సెల్ఫ్ స్టడీ అని ఎందుకంటున్నాం అంటే, డీప్ అన్న పదానికి మీనింగ్ ఇదనమాట. అంటే జస్ట్ పైపైన సెల్ఫ్ స్టడీ కాదు, డీప్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడైతే మీరు చేశారో డెఫినెట్గా టైం పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది. రెండు నేనే చెప్తున్నాను. నేను సెల్ఫ్ స్టడీ చేసి వచ్చినండి. నేనేమి ఇనీషియల్గా స్టేజెస్లో మంచి మంచి కాలేజీలో మంచి మంచి టీచర్లు నాకు ఎవరు చెప్పరా. ఆ రోజుల్లో టీచర్ సిస్టమ్స్ కూడా ఉండేది కాదు. అర్థం కాకపోతే ఇప్పటికేనండి నేను సిగ్గుపడిన చెప్పడానికి, మీరు నమ్మరండి, 25 నుంచి 30 సార్లు చదివి ఉండండి నేను. 25-30 అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది విన్న వాళ్ళకి. వీడియో ఎవడన్నా 4 సార్లు చదువుతాడు, 5 సార్లు చదువుతాడు, సతీష్ గారు ఏంటి 20 సార్లు అంటే నాకు అన్ని సార్లు చదివితే తప్ప అర్థమయ్యేది కాదు. ఆ లెవెల్ నుంచి నేను ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చానంటే ఇమాజిన్ చేయండి ఒకసారి. అంటే ఏంటి అక్కడ పట్టుదల ఒకటే తప్ప ఇంకేం లేదు. అంటే ఏంటి మనకు 10 సార్లు చదువుతున్నా అర్థం కావట్లేదు అనుకోండి, ఇంకోసారి చదవాలి అన్న కోరిక నాకు ఉన్నంత వరకు నేను సేఫ్ అండి. రైట్ సార్. ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే గతంలో ప్రొఫెసర్ లేదా ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ నుంచి సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు గురువు అవసరం ఉంటుంది, ఎందుకంటే ప్రపంచం అంతా చిన్న మొబైల్ ఫోన్లో మన చేతుల్లో ఉంటుంది సార్. సో ఈ సెల్ఫ్ స్టడీకి సంబంధించి మీరు ఎన్ని అవర్స్ కేటాయించాలని మీరు చెప్తారు? అదేవిధంగా ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కూడా నేర్చుకుని చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరేం చెప్తారు సార్? డెఫినెట్గానండి. అంటే ఎప్పుడునంటే ఇప్పుడు సెల్ఫ్ స్టడీ అంటే అఫ్కోర్స్ యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. నేనేమంటానంటేనంటే ఫస్ట్ మీరు థియరీ చదవండి దయచేసి. మీరు అండర్ గ్రాడ్యుయేషన్ అయినా 11th అయినా 10th అయినా 11th ఒక్కసారి చదివి 2 సార్లు చదివి ఒక 3 సార్లు చదివిన తర్వాత అప్పుడు వీడియో వినండి. దయచేసి డైరెక్ట్గా వీడియో వినొద్దు. ఎందుకంటే వీడియో చెప్పిన టీచరు సినాప్సిస్ ఇంపార్టెంట్ పాయింట్స్ డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఎప్పుడైతే డైరెక్ట్గా పాయింట్స్ చెప్పేసాడో ఈ మైండ్ ఓన్లీ ఆ పాయింట్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అదే చదువు అనుకుంటున్నాం మనం. అదే చదువు అన్నమాట వాస్తవం. అయితే ఇంతమంది ఇన్ని ఆన్లైన్ వీడియోల్లో జేఈఎనో లేకపోతే అదేనో లేకపోతేనేమో ఇంజనీరింగ్ కోర్సులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద క్లాసులు కూడా చాలామంది ఎంఐటీ లాంటి క్లాసులు ఆన్లైన్ క్లాసులు విన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ ఎంత సక్సెస్ అవ్వలేకపోతున్నారు? ఇఫ్ దట్ ఈస్ ద రియల్లీ ఫ్యాక్ట్, జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి కాదు. నేనేం చెప్తున్నానంటే సలహా, కొంచెం టైం వేస్ట్ అయినప్పటికీ కూడా నేను ఎక్స్పీరియన్స్తో, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో, ఎన్నో 100 మందిని ఎక్స్పీరియన్స్తో రిజల్ట్ వచ్చిన అనుభవంతో చెప్తున్న మాట ఏంటంటే దయచేసి ఫస్ట్ మీరు ఓన్గా చదవండి, టైం వేస్ట్ అయినా. రైట్ సార్, మీరు చెప్తుంది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి టీచర్ కూడా టెక్స్ట్ బుక్ మొత్తం చదవమంటారు కానీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆ ఇంపార్టెంట్వి చదవమని చెప్పరు. అందుకే మొత్తం చదవాల్సిందే. చదివిన తర్వాత అంటే మీకు పూర్తిగా క్లారిటీ రాదు. నేనే చెప్తున్నా, రావాలని కూడా నేను అనట్లేదు. నేనే 5 సార్లు చదివానని చెప్తున్నాను. అంతకన్నా ఉదాహరణ ఏంటంటే ఎవడో కాదు, నేనే చెప్తున్నాను కదా. నాకు అర్థమయ్యేదాకా చదవడమే. అర్థమయ్యేది కాదు, నాకు తెలుగు మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు, అసలు పదాలు అర్థమయ్యే కదా మాకు. నేను చదివేటప్పుడు ఆ వర్డింగ్ అర్థమయ్యేది కాదు మాకు. దాన్నే 10 సార్లు చదవడమే. డిక్షనరీ పెట్టుకునో చదవడమో లేకపోతే ఇంకోటో రకరకాల కానీ. ఇప్పుడంటే వీడియోలు ఉన్నాయండి, ఆ రోజుల్లో వీడియో ఏమున్నాయండి అసలు ఏమి లేవు కదా. అంటే ఇప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటే ముందు మీరు సెల్ఫ్గా చదివి డెరివేషన్స్ ఉన్నప్పుడు, ఎజంప్షన్స్ ఉన్నప్పుడు ఇగ్నోర్ చేస్తారు కొన్ని టెర్మినాలజీని. వీటిని వీలున్నంత వరకు కూడా ఫస్ట్ ప్రిన్సిపల్స్ నుంచి తయారు చేస్తారండి. ప్రతి ఫార్ములా, ప్రతి సబ్జెక్ట్ ఇన్ అండర్ గ్రాడ్యుయేషన్లో ఆర్ 11th and 12th ప్రతిదీ కూడానండి బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి పట్టుకుని, దోస్ ఆర్ కాల్డ్ ఫస్ట్ ఫండమెంటల్స్ అంటారండి. ఫస్ట్ లెవెల్ ఫండమెంటల్స్ తీసుకుని, ఫస్ట్ ప్రిన్సిపల్స్ని తీసుకుని డెరైవ్ చేసుకుంటే వస్తాడు ఒక ఫార్ములాని. ఎంత పెద్ద ఫార్ములా అయినా సరే మళ్ళీ ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఇంకోటి వస్తుంది. నేనేమంటానంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ మీకు తెలుసు, F=mg, దాని నుంచి పెద్ద ఫార్ములా వస్తుంది. ఆ ఫస్ట్ ప్రిన్సిపల్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. పెట్టి నేర్చుకున్న తర్వాత అప్పుడు వినండి. వీడియోలో వినొద్దని నేను చెప్పట్లేదండి, వినండి. విన్న తర్వాత ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా చేయండి. టెక్స్ట్ బుక్లో ఎక్కడైతే స్ట్రక్ అవుతారో దయచేసి వెంటనే ఆన్సర్ చూడొద్దు. ఇది తప్పు. మీకు మీరే స్ట్రగుల్ అయ్యి మళ్ళీ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని కాన్సెప్ట్స్ మళ్ళీ నేర్చుకుని, అదే టెక్స్ట్ బుక్లో, కొత్త టెక్స్ట్ బుక్ అక్కర్లా. ఒకే దాన్ని 10 సార్లు చదివినప్పుడు 10 రకాలుగా అర్థం అవుతుందండి. మనం ఏమనుకుంటామంటే 10 సార్లు చదివితే ఉపయోగం ఉంది, ఒకసారి చదివిన కాదు. 10 సార్లు చదివినప్పుడు
క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ కాన్సెప్ట్లో పెరుగుద్దండి. మీరు చదువు అంతే కదండి, ఒకేసారి చదవడం ఇప్పుడు మనకు అర్థం కాదండి. అది మనకు అర్థం, మీరు సినిమా చూసారండి, చూస్తే అర్థమవుతుంది అంతే, కానీ డైరెక్షన్ ఎలా చేసాడో చెప్పలేరు. సైడ్ డాన్స్ ఏ డ్రెస్ వేసుకున్నాడంటే చెప్పలేరు. పక్కన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కొట్టాడంటే చెప్పలేరు మీరు. లేకపోతేనేమో స్క్రీన్ ప్లే అలా ఎందుకు చేశాడంటే చెప్పలేరు. 10 సార్లు సినిమా చూస్తే చెప్పగలరు. ఫస్ట్ నెక్స్ట్ డైలాగ్ ఏమొస్తుందో చెప్పారంటే నేను ఆ సినిమా ఇన్నిసార్లు చూసాను అట్లా అంటే ఒకే దాన్ని ఎక్కువ సార్లు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఉంటుంది. సినిమా అంతా చూసేసారు, నా దగ్గరికి వచ్చారు మీరు, ఏమంటే పలానా ఫ్రేమ్లో కెమెరా ఎక్కడ పెట్టుంటాడు అని అడిగాను అనుకోండి, ఒకవేళ నిజంగా మీరు చెప్పలేకపోయారు అనుకోండి, మళ్ళీ సినిమా చూస్తే చెప్పగలరు కదా. నేను అదే అంటున్నాను, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రండి చూడండి. ముందు కూడా సినిమా చూశారు కదా సతీష్ గారు, మరి అప్పుడు కనపడలేదు. ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగినప్పుడు మళ్ళీ సినిమా ఓపెన్ చేసి చూసినప్పుడు కరెక్ట్గా అక్కడికి వెళ్తారు. అలాగే ప్రాబ్లంలో ఎక్కడైనా మీరు స్టక్ అయినప్పుడు వెనక్కి రండి. అదే టెక్స్ట్ బుక్లో ఉన్న థియరీ డెరివేషన్స్ వదలకూడదు. సెల్ఫ్ స్టడీ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు స్టక్ అయ్యారు అంటే ఈ కాన్సెప్ట్స్ లెర్నింగ్ స్ట్రైట్ అవే ప్రాబ్లమ్స్ చేయకుండా కాన్సెప్ట్ లెర్నింగ్ రాదు. చాలామంది ఏమనుకుంటారంటే థియరీ చదివి డెరివేషన్ చేస్తే కాన్సెప్ట్ వచ్చింది అనుకుంటారు. తప్పు. కాన్సెప్ట్స్ బేసిక్స్ అనేవి ప్రాబ్లం చేయడం ద్వారానే వస్తుంది. ఎందుకంటే అప్లై చేస్తాం అక్కడ. ఇది థియరీ, డెరివేషన్ మరి ఎక్కడో అప్లై చేయాలి కదా. ప్రాబ్లం అప్లై చేసినప్పుడు అప్లికేషన్ మైండ్ పెరుగుద్ది మీకు. ప్రాక్టికల్ లెర్నింగ్ అంటారు దాన్ని. మళ్ళీ బ్యాక్ రావాలి. ఈ ప్రాసెస్ మీరు ఎప్పుడైతే మీరు చేశారో డెఫినెట్గా ఉంటుంది. మీరు చదివేటప్పుడు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. నేను చదివేశాను ఒకసారి. పిల్లలు ఎలా ఉంటారంటే 2 సార్లు చదివేశాను, 3 సార్లు చదివేశాను, నాకు వచ్చేసింది నాన్న, నాకు వచ్చేసింది అమ్మ. దయచేసి స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, యూజీ స్టూడెంట్స్ అని ఎవరైనా మనం మోసం చేసుకోకుండా హానెస్ట్గా ఉండి రివైజ్ గో బ్యాక్. సెల్ఫ్ స్టడీ అంటే సింపుల్ లాజిక్ అండి. రివైజ్ చేయడం, గో బ్యాక్ చేయడం. ఇట్లాంటి మీరు చేసి 3 to 4 months దయచేసి నేను బలంగా నమ్మి మీరు టైం వేస్ట్ అనుకోకుండా మీరు ట్రై చేయండి. 3 to 4 months బ్లైండ్గా ఫాలో అవ్వండి నేను చెప్పిన విధానాన్ని. మీకు ఒక సైకిల్ అవుతుంది. అది 2-3 చాప్టర్లు అవుతాయి కదండి. దెన్ మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. దీంట్లో ముఖ్యంగా కావాల్సినటువంటి పారామీటర్ యాటిట్యూడ్. మీకు ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే, నాకు మాస్టర్ లేడు, నేను చిన్న కాలేజీలో చదివాను, నాకు ఎవడో చెప్పేవాళ్ళు లేడు, నేను ఇలా అయిపోయినేంటి, నాకు అర్థం అవ్వట్లేదని నెగిటివ్ యాటిట్యూడ్లోకి మీరు ఎప్పుడైతే వెళ్ళారో సెల్ఫ్ లెర్నింగ్ ఆ వ్యక్తి చేయలేడు. దయచేసి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పుడైతే సెల్ఫ్గా చదువుతున్నాడో స్ట్రగుల్ అవుతూ నేర్చుకుంటాడండి. స్ట్రగుల్ అన్న పదాన్ని మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. స్ట్రగుల్తో నేర్చుకున్నది ఎప్పుడు మర్చిపోడండి. మీకు యాక్సిడెంట్ ఒక సెకండ్లో మిస్ అయిపోయింది అనుకోండి, 10 ఏళ్ళ తర్వాత చెప్తారు మీరు, పలానా రోడ్లో పలానా మోటార్ సైకిల్ కలర్తో పలానా షర్ట్ వేసుకున్నవాడు నన్ను యాక్సిడెంట్ చేయబోడు, నేను మిస్ అయ్యానని చెప్పి 10 ఏళ్ళ తర్వాత చెప్పగలరు తెలుసా. అంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలండి, మైండ్లోకి బాగా వెళ్తుంది. స్ట్రగుల్తోనే ఇంపాక్ట్ ఎక్కువ వస్తుంది మైండ్కి. అంతే కదండి. ఈజీగా నేను మీకు చెప్పేశాను అనుకోండి, మీరు నేర్చుకున్నా మర్చిపోతారంటది. ఈజీ మనీ, ఈజీ నాలెడ్జ్లో వర్కౌట్ అవ్వవు. సో అందువల్ల ఏంటంటేనంటే మీకు ఇంటలెక్చువల్ ఎబిలిటీ పెరుగుద్ది. సెల్ఫ్ లెర్నింగ్ ఉన్న వాళ్ళకి ఇంటలెక్చువల్ ఎబిలిటీ ఏదైతే మీకు ఉంటుందో, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరిగితే, ఇంకొకటి ఏంటంటే 3-4 months చదివిన తర్వాత డీప్ బ్యాక్గ్రౌండ్ మీకు వస్తుంది ప్రతి చాప్టర్ సంబంధించి. ఆ డీప్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది సబ్సీక్వెంట్ చాప్టర్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి స్పీడ్ బాగా పెరిగిపోతుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ స్పీడ్ ఉంటుంది. బట్టి షార్ట్ కట్ పెట్టి ఫార్ములాలు బట్టి చేస్తారు చూసారా, ఫస్ట్ హాఫ్ కొంచెం స్పీడ్ ఉంటుంది, మొత్తం డల్ అయిపోతారు అట్లా. ఇట్స్ కంప్లీట్ రివర్స్ అంటది. సో అందువల్ల ఏంటంటే ఒక ఆర్గానిక్ పద్ధతిలో డెఫినెట్గా మీరు ముందుకు వెళ్ళినట్లయితే కంపారిజన్ దయచేసి ఎవరితో చేసుకోవద్దండి. మీకు మీరే కంపేర్ చేసుకోండి. చక్కగా ముందుకెళ్ళే విధానం ఏదైతే ఉంటుందో అలా అండి. ఇది ఇనీషియల్గా మీకు ఉన్నట్లు సెల్ఫ్ రియలైజేషన్ అవ్వండి. యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండాలి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఇనీషియల్గా టైం పట్టినా కూడా మీరు ఇబ్బంది పడద్దు. మధ్యలో అవసరం ఉంటే ఇంటర్నెట్ సహాయం లేదా యూట్యూబ్ సహాయం ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంది కూడా తప్పనిసరిగా తీసుకోండి. డైరెక్ట్గా ప్రాబ్లమ్స్కి వెళ్ళకుండా వీలున్నంత వరకు కూడా థియరీ డెరివేషన్స్ చక్కగా చదువుకుంటూ 4 సార్లు 5 సార్లు చదివి మళ్ళీ ప్రాబ్లమ్ చదివి మళ్ళీ వెనక్కి ముందుకొచ్చి ఇదంతా ఫ్రస్ట్రేషన్ కింద ఉంటుంది. నేనే చెప్తున్నా, ఫ్రస్ట్రేషనే. కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు లెర్న్ డీప్లీ. ఎప్పుడైతే ఒక మనిషికి అలా లెర్నింగ్ అలవాటైందో జీవితంలో ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఎలాంటి స్టడీస్కి ఫర్దర్గా వెళ్ళినా, ఇండిపెండెంట్ రీసెర్చ్ అంటారండి, ఎలాంటి రీసెర్చ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికి తిరిగి ఉండదు. ఇంకా కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి తెలియదు, వరల్డ్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అని చెప్పబోయే కాలేజీలు మేము ఏమైతే ఉంటాయి, ఇంపీరియల్ కానీ, లేకపోతే కాల్టెక్ కానీ, MIT కానీ, స్టాన్ఫర్డ్ కానీ, CMU కానీ కాలేజీలు ఏవైతే చెప్తున్నామో, ఈ రోజు మీకు చెప్తున్నాను 20% ఆఫ్ ది థింగ్సే కాలేజ్లో చెప్తారు. టోస్ మీద ఉండి విపరీతంగా స్ట్రగుల్ అవుతారండి. మీరు ఏమి లేదండి, గూగుల్లోకి వెళ్ళి కాల్టెక్ స్టూడెంట్ ఎలా చదువుతాడు, ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత వర్క్ లోడ్ ఉంటుంది అని మీరు కొడితే
అది చదివితే మీకు కన్నీళ్ళు వస్తాయి, కానీ సర్వే అవుతున్నారు వాళ్ళు. నేను మీరు జస్ట్ గూగుల్లో కొట్టుకోవడం ఇప్పుడు నేను చెప్పిన మీకే తెలుస్తుంది. గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఎలాగ ఇంపీరియల్ కాలేజీ లండన్ పరిస్థితి ఏంటి, లేకపోతే కాల్టెక్ పరిస్థితి ఏంటి, ఈ స్టెమ్ కాలేజెస్లో ఎట్లాగ ఉంటుంది అంటే కాలేజీలో చెప్పేది ఓన్లీ గైడ్ చేస్తాడు. ప్రొఫెసర్ వస్తాడండి, మంచి ప్రొఫెసర్ వస్తారు, చక్కగా చెప్తాడు. చెప్పినప్పుడు ఎట్లాగా ఒక డైరెక్షన్ ఇస్తాడు, ఒక సీక్వెన్స్ చెప్తాడు, ఒక ఐడియాని జనరేట్ చేస్తాడు, అప్లికేషన్ ఎలా వాడాలో చెప్తాడు, వర్క్ ఇచ్చేస్తాడు. వీళ్ళని ఆ సెల్ఫ్ లెర్నింగ్ ఉందా చూసారా, ఆ సెల్ఫ్ లెర్నింగ్ ఉండడం వల్ల వాళ్ళు అంత స్ట్రాంగ్ అవ్వడం వల్ల అంత శాలరీస్ వస్తున్నాయి వాళ్ళకి. స్టేబుల్ ఏదో స్పూన్ ఫీడింగ్ అంటారు చూసారా, అంతే కదండి. స్పూన్ ఫీడింగ్ పెట్టి 100 కోట్లు సంపాదించి 1000 కోట్లు సంపాదించి ఏంది ఆడికి సొంత ఓన్గా స్ట్రగుల్ అయ్యి లేకపోతే ఆ వ్యాపారాన్ని నెక్స్ట్ జనరేషన్స్ ఎవరో ఎలాగైతే దాన్ని కాపాడుకోలేని పరిస్థితికి వస్తుందో ఇది కూడా అంతే. అంటే ఆ సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఏదైతే ఉంటుందో అంటే దాన్ని ఇండిపెండెంట్ రీసెర్చ్, ఇండిపెండెంట్ స్టడీ అంటారండి. ఈ వర్డ్స్ అఫీషియల్గా నేను కనిపెట్టినవి కాదు. ఇండిపెండెంట్ రీసెర్చ్ చేస్తారండి యూఎస్లో. రీసెర్చ్ అంటే ఒక మాస్టర్ వచ్చి రీసెర్చ్ ఎలా చేయాలో చెప్పి దగ్గర కూర్చోబెట్టి చేయడు. రీసెర్చ్ గైడ్ 3 నెలలకు ఒకసారి కలుస్తాడు, 4 నెలలకు ఒకసారి. ఈవెన్ పిహెచ్డీ చేసే స్టూడెంట్స్ కూడా సిఎంయూ లాంటి టాప్ మోస్ట్ సిఎస్ స్కూల్స్లో కూడా గైడ్ 3 నెలలకి 4 నెలలకి 2 నెలలకి కలుస్తూ ఉంటాడండి. ఇండిపెండెంట్గా వీళ్ళు చెయ్యాలి. అతను ఏంటి జస్ట్ డైరెక్షన్, ఓకే ఇది బాగా రైట్ డైరెక్షన్ వెళ్తున్నావు, నువ్వు రైట్ డైరెక్షన్ వెళ్ళట్లేదు, ఇలా చేయి అలా చేయని చెప్పేసి 1 2 అవర్స్ 3 అవర్స్ మాట్లాడతాడు అంతే. అంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేది కొత్త పదం కాదు, ప్రతి చోట టాప్ మోస్ట్ కాలేజీల్లో అందరూ చేసే పని. మీరు దయచేసి నాకు మాస్టర్ బాగోలేదు, కాలేజీ బాగోలేదు, లైబ్రరీ బాగోలేదు ఇలాంటి విధానం కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, పక్కనోని నమ్మొద్దు. మిమ్మల్ని మీ మీద మీరు డిపెండ్ అవ్వండి. ఈ రోజున పిల్లలందరూ ఎలా ఉన్నారంటే నాకు ఆడేం చేయలేదు, ఈడేం చేయలేదు, నాన్న ఏం చేయలేదు, అమ్మ ఏం చేయలేదు, స్కూలోడు ఏం చేయలేదు, ఇలాగ ప్రతిదీ కూడా పక్కనోడి మీద గెంటేస్తున్నాం కదా. అసలు మనం ఏం చేసుకున్నాం అన్న క్వశ్చన్ వేసుకున్నప్పుడు దీనికి ఆన్సర్ ఇది రావాలి. అంటే మన మీద డిపెండ్ అవ్వాలి. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ సెల్ఫ్. మనం ఎవరు పక్కన నన్ను నమ్మలేదు, మోసం చేశాడంటాం మనం. మీరు చాలామంది ఏమంటారు తెలుసా, నన్ను మోసం చేసేసాడండి చందువాడు అంటారు. పక్కనోడు మనల్ని మోసం చేయడం, మనమే మోసం చేసుకుంటున్నాం అన్ఫార్చునేట్గా. అంతే కదండి. మనమే చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు మనమే మోసం చేసుకుని చదువుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, తల్లిదండ్రులతో అబద్ధాలు చెప్తున్నాం. మనల్ని మనం నమ్మాలి, మన మీద మనం డిపెండ్ అవ్వాలి, మనమే హెల్ప్ చేసుకోవాలి, పక్కోడు చేయడు. మన చదువు మనమే చదువుకోవాలి, మనం ఇండిపెండెంట్ పర్సనాలిటీ కింద మనం డెవలప్ అవ్వాలి. ఇది మేబీ కాలేజీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ఇంకా 11th 12th అంతా కొంత ఫీడింగ్ ఉందండి. మేబీ ఇది పూర్తిగా వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే టీచర్ చెప్తారు కదండి. 11th 10th అంటే మనకి స్కూల్లో టీచర్ చెప్తారు. బట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత, అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి పెద్ద కాలేజీ అయినా, నేను ఎగ్జాంపులే చెప్పాను, మీరు దయచేసి గూగుల్ చేయండి. ఇంపీరియల్ కాలేజీ లండన్, కాల్టెక్ లాంటి కాలేజెస్లో, మోస్ట్ స్టెమ్ కాలేజీలు, ఎంఐటీ లాంటి కాలేజెస్లో అసలు లెర్నింగ్ సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుందా లేకపోతే టీచర్ చెప్తారా, సెల్ఫ్ లెర్నింగ్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత ఇండిపెండెంట్ లెర్నింగ్ ఉంటుంది, మొత్తం అంతా ఒనిగానే చదువుకోవాలి. బట్ పీర్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫ్యాకల్టీ గైడ్ చేస్తారు. అందుగురించి ఆ కాలేజీకి వెళ్తారు. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ గట్టి వాళ్ళు, అందువల్ల వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది పక్కన వాళ్ళతో మాట్లాడు. బట్ అలా లేనప్పుడు మీకు టైం ఎక్కువ పడుతుంది. దయచేసి సెల్ఫ్ స్టడీ చేయడం గొప్పతనం కాదు, డీప్గా చేయాలి. డీప్గా అంటే ఫండమెంటల్స్ అనేది ఏదైతే ఉన్నదో అది డీప్గా దయచేసి మీరు నేర్చుకునే టైం వేస్ట్ కాకుండా మీరు ఈ ఏజ్లో కానీ అలవాటు చేసుకుంటే, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే లేకపోతే 11th క్లాస్లోనే మీరు అలవాటు చేసుకున్నట్లయితే లైఫ్లో ఎప్పటికీ మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఎంత చిన్న కాలేజీలో మీరు జాయిన్ అయినా కూడా మీ సెల్ఫ్ స్టడీ, మీ హెల్పే మీకు ఆయుధం, మిమ్మల్ని అది కాపాడుతుంది, ముందుకు తీసుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, సెల్ఫ్ స్టడీ, డీప్ సెల్ఫ్ స్టడీ, దానికి సంబంధించి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ రోజుల్లో ఏదైనా నేర్చుకోవాలి, చదవాలి, ముందుకు వెళ్ళాలంటే మాత్రం సెల్ఫ్ స్టడీ, అందున కూడా ముఖ్యంగా రివైజ్ అండ్ గో బ్యాక్ సిస్టమ్, దాని గురించి కూడా సార్ చెప్పారు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో రాబోయే రోజులు వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. నమస్తే.